హలో, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. అది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటంటే దీన్ని 1884లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకోసం? నేను లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్లో క్లాస్లో చేసాము. 0 degrees మెరిడియన్ అంటే ఎగ్జాక్ట్గా గ్రీన్విచ్ నుంచి పాస్ అవుతుంది. లాంగిట్యూడ్స్ ఆర్ హాఫ్ సర్కిల్స్, నాట్ ఫుల్ సర్కిల్స్ లైక్ లాటిట్యూడ్స్. సో అదే 180 degrees లాంగిట్యూడ్ ఎక్కడుంటుంది? ఎగ్జాక్ట్గా 0 degreesకి వెనకాతలు ఉంటుంది. అంటే ఇది మన భూమి కదా, ఇది 0 degrees అయితే కరెక్ట్గా దీని వెనకాతల పార్ట్ 180 degrees ఈస్ట్ ఆఫ్ వెస్ట్. ఓకే, ఇది కదా మన 0 degrees. సో దీస్ ఆర్ ఆల్ లాంగిట్యూడ్స్. ఈ వెనకాతలో ఉన్నదే మన ఇవి ఇక్కడ 0 నుంచి 1 2 3 4 అలాగా ఇటు 180, ఇటు 1 2 3 4 ఇటు 180. సో కరెక్ట్గా ఇది ఉన్నది ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ నేను ఎందుకు పెట్టుకున్నాం? ఇట్స్ ఓన్లీ ఫర్ ఆ కన్వీనియన్స్. ఎగ్జాక్ట్గా ఎర్త్ మీద మీరు ఏ డేట్ లేదు, కన్ఫ్యూజన్. ఇప్పుడు ప్రతి చోట ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క ట్రావెల్ చేసినప్పుడు ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ కన్ఫ్యూజన్ క్యావోస్ లేకుండా ఒక నిర్ణయానికి వచ్చారనమాట అందరూ. ఓకే, ఒక అండర్స్టాండింగ్, చలో విల్ ఫిక్స్ దిస్ టైమ్ యాజ్ సో అండ్ సో, ఈ డేట్ని అందరూ చేసుకుందాం అని. లేకపోతే ఏంటవుతుందంటే నా టైం నా ఇష్టం, నా డేట్ నా ఇష్టం అన్నట్టు అయిపోతుంది. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ ఏమి చేసుకోలేము మనం. సో దీన్ని ఎప్పుడేం చేస్తారంటే 1884లో ఏదైతే 180 degrees లాంగిట్యూడ్ ఉందో అది ఎక్కడ పాస్ అవుతుంది? ఎగ్జాక్ట్గా మిడ్ పసిఫిక్ ఓషన్ నుంచి పాస్ అవుతుంది అనమాట. 180 degrees లాంగిట్యూడ్ మిడ్ పసిఫిక్ నుంచి పాస్ అవుతుంది. అండ్ రఫ్లీ, ఎగ్జాక్ట్లీ కాదు, రఫ్లీ ఫాలోస్ 180 degrees లాంగిట్యూడ్. లాంగిట్యూడ్ అంటే ఏంటి? నార్త్ సౌత్ ఎక్స్టెన్షన్ ఆర్ నార్త్ సౌత్ ఇమాజినరీ లైన్ ఆన్ ది ఎర్త్. అది కరెక్ట్గా దాన్ని ఎందుకు తీసుకున్నామంటే గ్లోబ్కి నార్త్ సౌత్ ఎక్స్టెన్షన్లో కరెక్ట్గా హాఫ్ వేలో ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్ట్ ఏమొచ్చి ఇదంతా 0 నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా గ్లోబ్ని చీలుస్తుంది హాఫ్ ఆఫ్ నార్త్ సౌత్ ఎక్స్టెన్షన్లో. సో ప్రైమ్ మెరిడియన్ ముందు ప్రైమ్ మెరిడియన్లో ఉంటే ఇది వెనకాల కరెక్ట్గా 180 degrees ఉంటుంది. దాన్ని ఏం చేశారు? అది మన ఇంటర్నేషనల్ ఇది మన గ్లోబ్ అయితే 0 degrees ఆ వెనకాతలు ఉందని ఇమాజిన్ చేసుకుందాం. సో 180 degreesని ఇది మన 180 degree లాటిట్యూడ్. ఇది అబ్జర్వ్ చేసారా? మిగతా లాటిట్యూడ్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఓకే, ఈ ఒక్క లాటిట్యూడ్ జిగ్జాగ్ లాగా ఉంది. ఎందుకు? ఇవన్నీ ఇమాజినరీ లైన్సే కదా, భూమి మీద ఇలాంటి లైన్సే లేవు. ఈ లాటిట్యూడ్ని మనమే ఇమాజిన్ చేసి మ్యాప్ మీద గీసుకున్నాం. ఓకే, ఈ లాటిట్యూడ్ని కూడా మనమే ఇమాజిన్ చేసి మ్యాప్ మీద గీసుకున్నాం. మరి ఎందుకు దీన్ని ఇంత జిగ్జాగ్గా గీసుకున్నాం? ఎందుకంటే దీన్ని ఎందుకు అసలు ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎందుకు పెట్టుకున్నాం అంటే దీన్ని ఒక బౌండరీ వాల్ అనమాట. అంటే ఈ లైన్ క్రాస్ చేసి దాటి అటు వస్తే డేట్ మారిపోతుంది. ఓకే, మన క్యాలెండర్లో ఒక డేట్ అయితే ముందుకు వెళ్తాం, లేకపోతే వెనకాలకు వస్తాం. అంటే ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కదా. నేను అమెరికా నుంచి ఇటు వస్తే ఐ లూజ్, నా డే మారిపోతుంది. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే డే మారిపోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే వేరే డే. ఇమాజిన్ చేయండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక పార్టీ అని పెట్టుకున్నారు. ఏ డేట్న? 5th అని. ఇటువైపు ఉన్నవాడికి 5th, ఇటువైపు ఉన్నవాడు ఏమనుకుంటాడు? ఇద్దరు ఒక సేమ్ డేట్ అనుకోలేదు, 5th కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు? వీడికి ఈరోజు 5th, వీడికి ఈరోజు 5th, సారీ వీడికి ఈరోజు 6th, వీడికి ఈరోజు 5th.
వాళ్ళు ఎప్పుడు అనుకున్నారు డేట్? 7th అనుకున్నాం. ఈ అబ్బాయి ఇటు నుంచి రావడానికి వచ్చేసరికల్లా వాడి డేట్ మారిపోతుంది. ఏమవుతుంది? వెస్ట్ నుంచి ఈస్ట్ క్రాస్ చేస్తే మనం ఏమనుకున్నాం, ఎర్త్ ఎవ్రీ 15 degreesకి 1 hour కదులుతుంది అనుకున్నాం కదా. సో ఇటువైపు వాళ్ళు ఈ జిగ్జాగ్ లైన్, ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏదైతే ఉందో క్యాలెండర్లో 1 day మారిపోతుంది. అదే ఇటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఈ 5th ఉన్నవాడు ఇక్కడికి వచ్చేసరికల్లా 6th అవుతుంది. ఈ 6th ఉన్నవాడు ఇక్కడికి వస్తే 5th అవుతుంది. ఇది ఏదో ఒక బౌండరీ పెట్టుకోవాలని చెప్పి మనం క్యాలెండర్లో ఒక 1 day కోసం ఈ బౌండరీని సెట్ చేసుకున్నాం. ఇది అఫీషియల్గా ఒక క్యాలెండర్లో ఒక డేని 2 days మారుస్తుంది. అంటే ఈరోజు ఇక్కడ 5th, ఈరోజు 6th. ఈస్ట్కి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసిన వాడు 5th నుంచి డైరెక్ట్గా 6thకి వస్తాడు. అదే వెస్ట్ నుంచి ఈస్ట్కి. అదే ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చిన వాడికి ఏంటవుతుంది? వాడు 6th నుంచి 5th ఈవినింగ్ అవుతుంది వాడికి. 5th ఈవినింగ్ 11 PM ఎంత అవుతుంది? అదే 5th నుంచి వాడు ఇటు వచ్చాడు అనుకోండి, US నుంచి ఇండియా వచ్చాడు, వాడు ఆల్రెడీ 6th ఈవినింగ్ 5కో ఎంత ఉంటాడు. ఇది ఎక్కడ? సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏంటంటే జిగ్జాగ్గా మన కన్వీనియన్స్ కోసం, ఏ క్యావోస్ లేకుండా ఉండడం కోసం ఇంటర్నేషనల్ డేట్ లైన్ని మనం ఫిక్స్ చేసుకున్నాం. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కరెక్ట్గా 180 degrees, మోర్ ఆర్ లెస్ 180 degrees. అంటే దీన్ని స్ట్రైట్ లైన్ పెట్టలేదు కాబట్టి, జిగ్జాగ్గా పెట్టాం కాబట్టి, సో మోర్ ఆర్ లెస్ 180 degrees అంటాం. దీన్ని ఎందుకు జిగ్జాగ్ పెట్టామంటే, ఇది చూడండి. సో ఇది మన నార్దర్న్ హెమిస్ఫియర్ కదా, ఇది మన 0 degrees. ఓకే, మనం ముందు క్లాసెస్లో చూసాం, నార్దర్న్ హెమిస్ఫియర్లోనే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ మాస్ ఉంది, సదర్న్ హెమిస్ఫియర్లో ల్యాండ్ మాస్ తక్కువ ఉంది. సో ఇది గ్రీన్విచ్, ఇది 0 degrees అనమాట, ప్రైమ్ మెరిడియన్. ఓకే, ఇది 180 degrees. ఐడిఎల్ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇమాజిన్ చేయండి, మామూలు అన్ని లాటిట్యూడ్స్ లాగే ఇది ఒక లాటిట్యూడ్స్ కదా. 180 degrees ఏంటి? కరెక్ట్గా ఎర్త్ని నార్త్ టు సౌత్ ఎక్స్టెంట్ని హాఫ్ డివైడ్ చేస్తుంది అనమాట. సో అందుకోసం హాఫ్ ఆఫ్ ది ఎర్త్ని అక్కడ వచ్చే లైన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ పెట్టుకున్నాం. దాన్ని ఎందుకు స్ట్రైట్గా పెట్టుకోలేదు అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా గీసేసాను, ఇది ఇలా స్ట్రైట్గా గీసేసాను. పాపం ఇక్కడ వీడిది కూడా, ఈ పార్ట్లో ఉండేవాడు కూడా బిలాంగ్స్ టు సేమ్ కంట్రీ. వీడి ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళేసరికల్లా వాడు డేట్ మారిపోతుంది. సో హౌ డూ దే ఫీల్? సేమ్ కంట్రీలో ఉంటాము, సేమ్ లొకాలిటీలో ఉంటాను, ఒక్క చిన్న లైన్ దాటేసరికల్లా నా డేట్ మారిపోతే చాలా డిస్కస్టింగ్గాను, చాలా చికాకు వచ్చేస్తుంది. సో అందుకోసం ఏం చేశారంటే, ల్యాండ్ మాస్ మించి తీసుకోకుండా ఇంటర్నేషనల్ డేట్ లైన్ని, ఎక్కడైతే ల్యాండ్ మాస్ ఉందో ఆ ల్యాండ్ మాస్ మించి తీసుకోకుండా, ఇగోండి ఇదంతా ల్యాండ్ మాస్ కదా. సో ఇది అమెరికా అండ్ రష్యా, ఈ ల్యాండ్ మాస్ కదా. ఇక్కడి నుంచి తీసుకోకుండా సీ మించి ల్యాండ్ మాస్ దగ్గర కట్ చేసుకుంటూ, ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నవే చిన్న ఐలాండ్స్, వాటిలోని 2 డేట్లు పెడితే అసలు చాలా క్యావోస్ ఉంటాయి. అంటే ఇది చిన్న ఐలాండ్లోని మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఇండియాలో ఒకటే ప్లేస్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, హాఫ్ ఆఫ్ నిజాంపేట్ సైడ్ ఏమొచ్చి ఈరోజు ఈవినింగ్ మీరు వెళ్తే అక్కడేమొచ్చి 25th December, లేకపోతే ఇటువైపు నెక్స్ట్ నాగోల్ అటు సైడ్ వెళ్తే 24 December. 1 hour ట్రావెల్ చేస్తే 2 hours ట్రావెల్ చేస్తే డేట్ మారిపోతే సో చాలా ఎంబరాసింగ్గా చికాక్గా ఉంటుంది. సో అందుకోసం ఏం చేశారంటే, ఈ చిన్న చిన్న ఐలాండ్స్ని కూడా ఓషియానిలో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని, ఎక్కడైతే ఈ ఐలాండ్స్ ఇక్కడ కూడా చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి లేకుండా మొత్తం ఓషన్ పార్ట్ తీసుకుని
ఇంటర్నేషనల్ డేట్ లైన్ని ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఈ చిన్న ఐలాండ్స్ ఇటువైపు కాకుండా ఒక హోల్సమ్గా ఒకే డేట్లో పడేలాగా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇంటర్నేషనల్ డేట్ లైన్ని జిగ్జాగ్గా డిసైడ్ చేశారు. ఇగోండి ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఓషియానియా అంటారు దీన్ని. రష్యాని 2 ముక్కలు చేయకుండా, ఆఫ్రికాలో ఏషియాలో చిన్న కంట్రీస్ని 2 ముక్కలు చేయకుండా సముద్రం ఆల్మోస్ట్ సీ రూట్లోంచి ఐలాండ్స్ని ల్యాండ్ మాస్ని సైడ్ నుంచి తప్పించుకుంటూ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫిక్స్ చేసుకున్నారు. అది అందువల్ల ఇది జిగ్జాగ్ లైన్ ఉంటుంది. అది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకునే లైన్. ఇఫ్ ఇగోండి ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏది, ఇది. మీరు ఇమాజిన్ చేయండి, ఇది ఇక్కడ ఇదంతా నైట్, ఓకే, ఇది ఇక్కడ డే. ఇటు ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం మార్నింగ్ అయింది, ఓకే. సో వీళ్ళందరూ పడుకున్నారు. వీళ్ళందరూ చక్కగా బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు అన్నీ తింటున్నారు అన్నమాట, డిన్నర్లా. నేను మీరు ఇది పింక్ లైన్ అంతా మండే, ఇది ట్యూస్డే. అంటే వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ సన్ ఉన్నాడు కదా, ఇది సన్. సో మీరు ఇక్కడ నుంచి ఇమాజిన్ చేయండి, ఈ ప్లేస్లోంచి ఇక్కడ ఉన్నారు మీరు. ఎర్లీ మార్నింగ్ 3 అయింది మీకు. ఇక్కడ 3 నుంచి ట్యూస్డే నాడు ఫ్లైట్ ఎక్కి మీరు అలాస్కాకి వెళ్ళారనుకోండి. అలాస్కాలో టైం ఎంత అవుతుంది? ఈవినింగ్ 6, ఈవినింగ్ 6 o'clock, ఓకే. మీరు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ ఎక్కి అలాస్కాకి ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేస్తే మీకు ఎంత టైం అయింది? 6 o'clock, ఈవినింగ్ 6 అయింది. కానీ ఏ ఎర్లీ మార్నింగ్, ఏ ఈవినింగ్ 6? ట్యూస్డే కాదు, మీరు మండే 6కి వెళ్ళారు. అంటే ఈరోజు ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ మీరు పొద్దున్నే లేచిపోయి ఫ్లైట్ ఎక్కేసి అలాస్కా వెళ్తే, ట్యూస్డే నుంచి మీరు నెక్స్ట్ అంటే ముందు మండేకి వెళ్ళిపోయారు. మండే ఈవినింగ్ 6 o'clock, అంటే యూ లివ్ అగైన్ మండే అనమాట. ఇక్కడ మళ్ళీ మండే నైట్ అవుతుంది, మండే డిన్నర్ తింటారు, మళ్ళీ మండే నైట్ 12 o'clock అవుతుంది, ట్యూస్డే మార్నింగ్ అవుతుంది. సో అలాగే అది ఎప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాటి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తే, ఇఫ్ సపోజ్ అదే మీరు ఇది యుఎస్ కదా, యుఎస్లో మీరు ఎక్కడున్నారు? ఇక్కడ నైట్ 9 అయింది కదా, మీరు యుఎస్లో ట్రావెల్ చేసి ఇండియా వచ్చారు. ఇది మన ఇండియా అనుకో. ఎంత అయింది టైము? మార్నింగ్ 9 అయింది. కానీ మీరు ఎప్పుడు ట్రావెల్ చేశారు? మండే నైట్ ట్రావెల్ చేస్తే ట్యూస్డే మార్నింగ్ 9 కల్లా ఇండియాలో ఉన్నారు. ఓకే, ఇది ఫైన్. ఎవరికి ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేసుకుని వచ్చారు. డేట్ ఎంత అయింది? ఇది 1st అయితే ఇది 2nd అవుతుంది. ఇది 1st Jan అనుకోండి, ఇక్కడ మీరు ఇండియాకి 2nd Jan ల్యాండ్ అవుతారు. అదే ఇండియాలో ఉన్న ఒక మనిషి 2nd Jan ఫ్లైట్ ఎక్కి యుఎస్ వెళ్ళాడు, న్యూయార్క్ వెళ్ళాడు. న్యూయార్క్ వెళ్తే మార్నింగ్ 9 o'clockకి ఫ్లైట్ ఎక్కితే ఆయన అక్కడ ల్యాండ్ అయ్యేసరికల్లా నైట్ 9 PM అయింది. 9 PM బాగానే ఉంది కదా. మధ్యాహ్నం మార్నింగ్ పాపం 12 hours ట్రావెల్ చేసి వెళ్ళాడు. కాకపోతే ఆయన ట్యూస్డే ట్రావెల్ చేస్తే ఇండియాలో ట్యూస్డే అయితే, అదే అమెరికాలో మండే నైట్ 9 అవుతుందన్నమాట. అగైన్ హిల్ గో బ్యాక్ టు మండే. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ని ఈస్ట్ నుంచి వెస్ట్కి క్రాస్ అయితే యువర్ డేట్ విల్ బీ 1 day బిహైండ్. అదే ఇంటర్నేషనల్ డేట్ లైన్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ట్రావెల్ చేస్తే 1 day ahead ఆఫ్ యువర్ లోకల్ క్యాలెండర్. సో అందుకోసం ఈ కన్వీనియన్స్ కోసం మనం ఏం చేసామంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ని జిగ్జాగ్గా
అది మామూలుగా మనం ఇమాజినరీగా ఒక అగ్రిమెంట్ కింద వచ్చాం. సో ఏ కంట్రీస్లో ఇంటర్నేషనల్ డేట్ లైన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఉంది కదా 180 degrees కదా ఇంటర్నేషనల్ డేట్ లైన్. అంటే క్యాలెండర్ ఫస్ట్ డే అంటే ఇప్పుడు Jan 1st వచ్చింది కదా అనుకోండి, మిలీనియం ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది. సో ఫస్ట్ న్యూ ఇయర్ ఎవరికి వస్తుంది వరల్డ్ మ్యాప్ మీద. అలాగే లాస్ట్ డే ఆఫ్ ది క్యాలెండర్, లాస్ట్ మినిట్ ఆఫ్ ది క్యాలెండర్ ఎవరికి ఉంటుంది గ్లోబ్ మొత్తం మీద. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కిరిబాటిలో. ఎక్కడ? కిరిబాటి ఐలాండ్స్. అండ్ అంటే ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ కదా. అంటే కిరిబాటి ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, పసిఫిక్లో ఉన్నాయి, అట్లాంటిక్లో. ఈ డే అంటే ఇక్కడ సపోజ్ 3rd Feb అయితే వీళ్ళకి ఇంకా 2nd Feb ఉంటుంది. సో ఈ ఎర్త్ ఒక ఫుల్ రొటేషన్ ఇలా మొత్తం 360 degrees తిరిగి మళ్ళీ ఈ ప్లేస్ ఇవేంటి హౌలాండ్ అండ్ బేకర్లాండ్ ఐలాండ్స్ అనమాట. ఇక్కడికి వీళ్ళు ఆల్రెడీ 4th వచ్చేస్తారు. ఇంకా హౌలాండ్ అండ్ బేకర్ ఐలాండ్స్ లాస్ట్ అంటే ఆ డే 2nd వెళ్ళిపోతుంది అనగా వాళ్ళ ఐలాండ్స్ దగ్గరికి వస్తాడు సన్. ఫస్ట్ ఎవరికి హాయ్ చెప్పిస్తాడు వచ్చి కిరిబాటి ఐలాండ్స్ వాళ్ళకి 1st Jan అంటే కరెక్ట్గా Jan 1st వరల్డ్ మొత్తం మీద న్యూ ఇయర్ ఫస్ట్ ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే కిరిబాటి ఐలాండ్స్. వరల్డ్ మొత్తం మీద న్యూ ఇయర్ లాస్ట్ ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే ఆ క్యాలెండర్ డేట్ ఎవరికి లాస్ట్ వస్తుందంటే హౌలాండ్ అండ్ బేకర్ ఐలాండ్స్ అనమాట. సో ఇది మన ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నేను స్టార్టింగ్ ఒక క్వశ్చన్ వేశాను. ఇఫ్ ఇండియాలో ప్రైమ్ మెరిడియన్ గ్రీన్విచ్ మెరిడియన్ మీద 0 degrees అయితే 82.5 degrees ఈస్ట్లో టైం ఎంత, 74 degrees వెస్ట్లో టైం ఎంత? ఇక్కడి నుంచి మనం ఎన్ని డిగ్రీస్ ట్రావెల్ చేస్తాము దాన్ని బట్టి ఈ టైం 5 hours 30 minutes PM. ఇది న్యూయార్క్లో ఎర్లీ మార్నింగ్ 7 AM, ఇండియాలో 5:30 PM. గ్రీన్విచ్ మీన్ టైంలో మధ్యాహ్నం 12 అయితే 82.5 degrees దగ్గర సాయంకాలం 5:30 అవుతుంది. అదే 74 degrees న్యూయార్క్లో మార్నింగ్ ఇంకా 7 o'clock వాళ్ళు కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. సో ఇది మన ప్రైమ్ మెరిడియన్. ఈ జోన్స్ 15 zones ప్రతి 1 hourకి ప్రతి 15 degreesకి ఒక 1 hour కింద డిసైడ్ చేసుకుని అలాగా గ్లోబ్ మొత్తం మీద 24 zonesని మనం టైమ్ జోన్స్ కింద డిసైడ్ చేసుకున్నాం. అది దేనివల్ల? రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. సన్ డేస్ నైట్స్ ఎలా అవుతాయి? మనకి రొటేషన్ వల్ల అవుతాయి. సో రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ బట్టి లాంగిట్యూడ్ని ఏ లాంగిట్యూడ్స్ని మెరిడియన్స్ డిసైడ్ చేసుకుని మనం టైమ్ జోన్స్ని డివైడ్ చేసుకున్నాం. సో ఇలా వరల్డ్ మొత్తం ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది 0 degrees, ఇది ఎగ్జాక్ట్గా 0 degrees నుంచి ఈస్ట్కి వెళ్ళే వాటిని అన్నిటినీ మెరిడియన్స్ని +1 +2 +3 +4 +5 అనుకుంటాం. 0 నుంచి వెస్ట్కి వెళ్ళే మెరిడియన్స్ అన్నిటినీ -1 -2 -3. సో మన భూమిని గ్లోబ్ని రౌండ్గా ఉన్న గ్లోబ్ని కోసి ఇలాగ పరిస్తే ఇది మన వరల్డ్ మ్యాప్ అవుతుంది. ఇక్కడ మనకి 0 degrees అండ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అన్నీ పక్కపక్కనే అనిపిస్తున్నాయి.
బట్ ఇమాజిన్ చేయండి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటాయి. యాక్చువల్గా సన్ ఫస్ట్ రైజెస్ ఇన్ జపాన్, యాక్చువల్లీ న్యూజిలాండ్లోని, బట్ జపాన్ ఈస్ కాల్డ్ కంట్రీ ఆఫ్ రైజింగ్ సన్. సన్ సెట్స్, గ్లోబ్ మీద సన్ సెట్స్ ఇన్ యుఎస్. సో టైమ్ జోన్స్, లోకల్ టైం అంటే ఏంటి, ఎక్కడ ఏ మెరీడియన్ మీద కరెక్ట్గా సన్ ఉంటాడో దట్ ఈస్ కాల్డ్ లోకల్ టైం. వన్ మోర్ థింగ్, జీరో మెరిడియన్ మించి ఏ కంట్రీస్ పాస్ అవుతాయి? జీరో అంటే గ్రీన్విచ్ మెరిడియన్ కదా. సో కరెక్ట్గా వాళ్ళందరికీ 12 noon అవుతుంది అనమాట. ఏ కంట్రీస్ ఉన్నాయి కరెక్ట్గా ఈ గ్రీన్విచ్ మెరిడియన్ ఉంది కదా, అంటే మెరిడియన్ మీద ఏ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి సేమ్ టైం ఉంటుంది. ఒకటే టైం జోన్ కదా మొత్తం, మెరిడియన్ నుంచి డిపెండ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏ కంట్రీస్ ఉంటాయంటే యూకే, ఫ్రాన్స్, ఇక్కడ ఫ్రాన్స్ పక్కనే ఉంటాయి, యూకే, స్పెయిన్, అల్జీరియా ఆఫ్రికాలో ఉంటుంది, అగైన్ మాలి, బుర్కినా ఫాసో ఇది కూడా ఆఫ్రికావే, టోగో అండ్ ఘనా. ఈ కంట్రీస్ మించి 0 degrees పాస్ అవుతుంది. సో వీళ్ళ టైం జోన్ ఒకటే, వీళ్ళకి యూకేలో 12 o'clock అయితే ఘనాలో కూడా 12 అవుతుంది ఎగ్జాక్ట్గా. అంటే వాళ్ళు ఒకటే మెరిడియన్ మీద సెట్ చేసుకుంటాం కాబట్టి యూకేలో 12 అయినా ఘనాలో కూడా 12. ఇండియా నుంచి ప్రైమ్ మెరిడియన్ ఎక్కడ పాస్ అవుతుంది? మనం ప్రైమ్ మెరిడియన్ దేన్ని సెట్ చేసుకున్నాం? 82.5 degrees ఈస్ట్ని, అది మిర్జాపూర్ నుంచి పాస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఒకటే టైం జోన్ కదా, ముందు బ్రిటిషర్స్ ఉండేటప్పుడు 3 time zones ఉండేవి, బాంబే, కలకత్తా అండ్ మెడ్రాస్ టైమ్ జోన్స్. బట్ మన నేషనల్ టైం కీపర్స్ అంటే సిఎస్ఐఆర్, ఎన్పిఎల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇండియాకి 2 time zones ఉంటే బాగుంటుంది. సో దాట్ ఎనర్జీ సేవింగ్స్, పొటెన్షియల్ సేవింగ్స్, ఎనర్జీ కన్జంప్షన్ తగ్గుతుంది. ఎంత అంటే 20 million kilowatts per year. ఇఫ్ 2 time zones ఫాలో చేస్తే, అంటే ఇందాక మనం చూసాం కదా, ఇది మన ఇండియా, ఓకే సారీ కొంచెం డిస్టార్టెడ్గా ఉంది, డోంట్ మైండ్. ఇది మన టైం జోన్, ఇలా పాస్ అవుతుంది. సో నేషనల్ టైం కీపర్స్ అంటే సిఎస్ఐ వాళ్ళు ఏం చెప్తారంటే మనం ఒకటే టైం ఫాలో అవుతాం. ఇక్కడ 12 noon సెట్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ 12 noon అయితే వీళ్ళకి 12 noon, గుజరాత్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ 12 noon. కాకపోతే ఇక్కడ సూర్యుడు 6 o'clock వచ్చేస్తే గుజరాత్కి అదే సూర్యుడు కనిపించడానికి రావడానికి 8 o'clock అవుతుందన్నమాట. సో అందుకే నేషనల్ టైం కీపర్స్ ఏంటంటారంటే ఇండియాని 2 time zones కింద డివైడ్ చేయమంటున్నారు. అంటే ఇట్స్ ఓన్లీ ఏ థాట్ ప్లాన్, బట్ దానివల్ల ఏంటి లాభం అంటే ఎనర్జీ సేవింగ్స్ ఉంటాయి. పొటెన్షియల్ కన్జంప్షన్ ఎంత తగ్గుతుంది? 20 million అనమాట, 20 million kilowatts ఎనర్జీ సేవింగ్. ఎలాగా? చిన్న సింపుల్, ఇప్పుడు ఈ హాఫ్కి ఒక టైం, ఈ హాఫ్కి ఒక టైం, ఇండియన్ 2 partsగా లాంగిట్యూడ్గా డివైడ్ చేసి ఈ సగం అంతా ఒక టైం సెట్ చేసుకుంటారు, ఈ సగం అంతా ఒక టైం సెట్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు 6కి లేచిపోతారు. అంటే ఇప్పుడు ఇక్కడ వాడికి అదే 6, సన్ రైజ్ ఇక్కడ వాడికి అదే 6. అలా కాకుండా వీళ్ళకి తొందరగా సూర్యుడు వస్తాడు కాబట్టి సన్లైట్ ఉంటుంది. సో వీళ్ళు 6కి లేచిపోయి ఈవినింగ్ 5 కల్లా వాళ్ళ పని అయిపోతుంది. అంటే ఇప్పుడు మన టైమింగ్స్తో వీళ్ళేంటి 8 o'clockకి డే స్టార్ట్ చేస్తే అంటే నార్మల్గా 9 కల్లా పని అయిపోతుంది. సో ఈ హాఫ్ ఆఫ్ ఏంటి? దే ఎండ్ దేర్ డే బై మ్యాక్సిమం 7, 8 or 9. సో ఈ హాఫ్ ఆఫ్ ది కంట్రీ, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, ఇంకా వెస్ట్ 2-3 hours ఇంకా పని చేసుకుంటూ ఉంటారు, బట్ ఈస్ట్ అంతా పడుకుంటుంది. సో ఎప్పుడైనా అంతే కదా, మనం 8 to 8 hours ఆఫీస్ అంటాం, ఎందుకంటే మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 5 or 6 or మ్యాక్సిమం 7 or 8 వరకు అఫీషియల్ టైమింగ్స్. సో అందరికీ అలా కాకుండా
వీళ్ళకి ఆల్రెడీ సన్ రైజ్ తొందరగా సన్ వచ్చేస్తాడు కాబట్టి వీళ్ళు తొందరగా డే స్టార్ట్ చేసేసి తొందరగా డే సన్సెట్ కూడా వాళ్ళకి తొందరగా అయిపోతుంది పడుకుని పోతే. వీళ్ళకి లేట్గా సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ లేట్గా అవుతుంది, ఈ హాఫ్ తర్వాత పని చేసుకుంటారు. సో ఇలా చేస్తే 20 మిలియన్ కిలో వాట్స్ ఎనర్జీ ఎవ్రీ ఇయర్ మనం సేవ్ చేయగలమంట. బట్ డోంట్ నో టు హౌ ఎక్స్టెంట్ ఇట్ విల్ బి పాసిబుల్. బట్ ఇదైతే అంటే ప్లాన్స్ అయితే ఉన్నాయి. 2 టైమ్ జోన్స్ పెడితే there will be energy consumption will be less and savings will be more. సో ఆల్ ఓవర్ గ్లోబ్లో ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి? వరల్డ్ మొత్తం మీద 24 జోన్స్ ఉన్నాయి. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్ జోన్స్ ఏ కంట్రీ ఉంది? రష్యా. రష్యా హ్యాస్ హౌ మెనీ టైమ్ జోన్స్? 11. నెక్స్ట్ ఎక్కువ టైమ్ జోన్స్ ఉన్న కంట్రీ యుఎస్. ఇంకా ఎన్ని? 4. ఇండియాకి ఓన్లీ 1 టైమ్ జోన్. ఎనీ పాసిబిలిటీ ఆఫ్ అనదర్ టైమ్ జోన్. గ్రీన్విచ్ ఆఫ్ ఇండియాని ఏ అంటారు? ఉజ్జయిన్ ఇన్ మధ్యప్రదేశ్ ఈస్ కాల్డ్ గ్రీన్విచ్ ఆఫ్ ఇండియా బికాస్ సూర్య సిద్ధాంతం ప్రకారం ఫస్ట్ మెరీడియన్ గ్రీన్విచ్ నుంచి పాస్ అయ్యిందంట. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇది ఏంటి? ఇట్స్ ఇమాజినరీ లైన్. వీ హ్యావ్ మేడ్ ద లైన్. అన్ని లాంగిట్యూడ్స్ లాంటి ఇమాజినరీ లైనే. బట్ 1884లో అన్ని కంట్రీస్ ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. ఓకే అందరూ ఒక వెళ్ళి పెట్టుకుందాం అని. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫర్గోట్ టు టెల్ యూ. ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర బల్జ్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ హై. పైన మనకు తెలుసు ఎర్త్ షేప్ ఇస్ జియాయిడ్ కదా. ఎర్త్ షేప్ ఇస్ జియాయిడ్. ఓకే, జియాయిడ్ అంటే ఏంటి? కొంచెం రగ్గడ్ వేవీ సర్ఫేస్, పైన ఏమొచ్చి కొంచెం ఫ్లాట్స్, పోల్స్ ఏమొచ్చి చిన్న ఫ్లాట్ ఉంటాయి. ఈక్వేటర్స్ దగ్గర బల్జెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ 15 degrees per hour అని అనుకున్నాం. అంటే ఎనీ జియాయిడ్కి 360 degrees, ఎనీ స్పియర్ని ఎనీ సర్కిల్ని 360 degrees కింద మనం డిసైడ్ చేసుకుంటాం. దాన్ని మనం 24 hours ఎందుకు తిరుగుతుంది ఎర్త్? ఎందుకంటే సైంటిస్టులు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈక్వేటర్ దగ్గర ఎర్త్ రొటేషను 600 miles per hour, సారీ 1000 miles per hour, 1000 miles per hour. అంటే ఎర్త్ ఈక్వేటర్ దగ్గర ప్రతి గంటకి 1000 miles తిరుగుతుంది. ఈ 1000 milesని కౌంట్ చేస్తే మనం ఎన్ని డిగ్రీల కింద మార్చుకున్నాం? 15 degrees అనమాట. ఈ లాంగిట్యూడల్ లైన్స్ ఏమి ఎర్త్ మీద లేవు, మనం గీసుకున్న ఊహా రేఖలే కదా. సో దానికి ఎలా కంక్లూషన్కి వచ్చాము అంటే ఈ పోల్స్ దగ్గర ఆబ్వియస్లీ సైజ్ తక్కువ కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, స్పిన్నింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఏరియా తక్కువ ఉంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఏరియా పెద్దది ఉంటే స్పీడ్ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడు మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ మ్యాక్సిమం దాన్ని తీసుకుంటేనే మన క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ వస్తాయి. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఎర్త్ ఈ వెస్ట్ నుంచి ఈస్ట్ యాక్సిస్ తిరిగేటప్పుడు దాని స్పీడ్ ఎంత ఉందంటే 1000 miles. అది కూడా గంటకి 1000 miles స్పీడ్లో ఎర్త్ తిరుగుతుంది అనమాట. సో ఇలాగా వచ్చినవి డిగ్రీస్. అంటే నెక్స్ట్ ఈ మ్యాథ్, ఈ క్యాలిక్యులేషన్, ఈ లెక్క తీసుకుని 360, 24 ఇవన్నీ తీసుకుంటే 15 degrees per hour, 15 degrees అని వచ్చింది. సో అంటే ఈ గీతలు మనం గీసుకున్నాం కరెక్టే, బట్ దానికి మూలం ఏంటి? సోర్స్ ఏంటంటే రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ అట్ ద ఈక్వేటర్ ఈస్ 1000 miles per hour. యాక్చువల్గా ఈ పాయింట్ నేను స్టార్టింగ్ చెప్పాలి, కొంచెం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. బట్ నో ఇష్యూస్, నోట్ చేసుకోండి. సో ఇక్కడి నుంచి క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే 15 degrees కంప్లీట్ చేయడానికి గంట పడుతుంది. అలాగ 360 degreesకి 24 గంటలు. అందుకోసం 24 మెరీడియన్స్, స్టాండర్డ్ మెరీడియన్స్ అంటే 24 టైమ్ జోన్స్ని మనం సెట్ చేసుకున్నాం. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ గురించి తెలిసాం.
ఈక్వేటర్ రొటేషన్ ఈ ఈ సోర్స్ నుంచే మనం ఎర్త్ డిగ్రీస్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం పర్ అవర్ ఎంత అని. నెక్స్ట్ గ్రీన్విచ్ మెరిడియన్ని ప్రైమ్ మెరిడియన్గా ఎందుకు తీసుకున్నాం అంటే బ్రిటిషర్స్ వాళ్ళ రాయల్ అబ్జర్వేటరీ జరుగుతుంది, దేవర్ ద రూలర్స్ వన్ టైం. సో అందుకోసం గ్రీన్విచ్ మెరిడియన్ని ప్రైమ్ మెరిడియన్గా డిసైడ్ చేశారు. తర్వాత a person travels from 0 degrees west to east, he gains a day. అదే ఒక పర్సన్ ఇఫ్ he travels from east to west, he loses a day. ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రావెల్ చేస్తే +1 hour యాడ్ చేసుకుంటూ పోవాలి ఎన్ని డిగ్రీస్కి, అదే మైనస్ చేసుకుంటూ పోవాలి. వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తే -1 hour చేసుకుంటూ పోవాలి. లోకల్ టైం చూసాం, స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం మీకు తెలుసు 82.5 degrees ఈస్ట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మన లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్, ఇది ఎలా డిసైడ్ చేసామంటే ఇండియా లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్ బట్టి టోటల్ ఇండియా 30 degrees అప్రాక్సిమేట్ 30 ఇండియా ఎక్స్టెంట్ కైవారం మొత్తం నేల భాగం భూమి భాగం ఎంత ఉందంటే 30 degreesలో ఉంది మొత్తం ఇండియా ఏరియా, సముద్రాలు కాకుండా భూమి. సో మనది ఎంత 62 degrees 7 minutes ఈస్ట్ టు 97 degrees 25 minutes ఈస్ట్. దీని సెంట్రల్ మెరిడియన్ మిర్జాపూర్. గ్రీన్విచ్ మీన్ టైంకి మనకి తేడా ఎంత 5:30 గంటలు. ఇప్పుడు గ్రీన్విచ్ ప్రైమ్ మెరిడియన్లో మధ్యాహ్నం 12 అయితే కరెక్ట్గాను మనకి సాయంకాలం 5:30 అవుతుంది. వైస్ వర్సా, మనకి సాయంకాలం 5:30 అయితే వాళ్ళకి మధ్యాహ్నం అవుతుంది. అలాగా 5:30 గంటలు మనం వాళ్ళకంటే ముందున్నాం. ఇఫ్ యూ అలా వెస్ట్కి గ్రీన్విచ్ నుంచి ఈస్ట్కి వెళ్ళే వాళ్ళకి యూ విల్ యాడ్ టైం, గ్రీన్విచ్ నుంచి వెస్ట్కి వెళ్ళే వాళ్ళకి దే విల్ బి బిహైండ్ 1 hour ఫర్ ఎవ్రీ 15 degrees. సో ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్కిను కిబిటు అని అరుణాచల్ ప్రదేశ్లోకి గౌరమోటా అని గుజరాత్లో కచ్కి 2 hours సన్ రైజ్లో తేడా ఉన్న వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ టైం. హైయెస్ట్ టైం జోన్స్ మన రష్యాకి ఎక్కువ ఉంది అనుకున్నాం కదా, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈవెన్ ఫ్రాన్స్కి కూడా 12 టైమ్ జోన్స్ ఉన్నాయి. ఇది ఎలా అంటే 12 టైమ్ జోన్స్ అంటే ఇప్పుడు మనం టైమ్ జోన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, డిపెండ్స్ ఆన్ లాంగిట్యూడ్స్ అనమాట. లాంగిట్యూడ్ వైజ్గా మనం టైమ్ జోన్స్ని తీసుకుంటాం కదా. సో అంటే ఒక కంట్రీ యొక్క విస్తీర్ణ ఆ లెంత్ బట్టి మనం టైమ్ జోన్స్ డివైడ్ చేస్తాం, ఎన్ని లాంగిట్యూడ్లో ఆ కంట్రీ దాని మొత్తం ఏరియా ఉంది అని. బట్ ఫ్రాన్స్ అవడానికి చిన్నదైనా కూడా దాని చిన్న చిన్న పాలినేషియన్ కంట్రీస్ ఉన్నాయి, అంటే ఫ్రాన్స్ ఒక కాలనీస్ అనమాట. ఎక్కడంటే పాలినేషియాలో ఇక్కడ పాలినేషియాలోని ఆస్ట్రేలియాకి ఇటువైపులా మన ఇంటర్నేషనల్ డేట్ లైన్కి ఇటువైపులా దాని చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆ కాలనీస్ని కలుపుకొని దానికి 12 టైమ్ జోన్స్ ఉన్నాయి. అలాగే కాకుండా ఈవెన్ అది అంటార్క్టిక్ని క్లెయిమ్ చేసుకుంటుంది, అంటే ఈవెన్ అంటార్క్టికా కూడా ఫ్రాన్స్ అని క్లెయిమ్ చేసుకుంటే దాని ప్రకారం ఫ్రాన్స్కి 13 టైమ్ జోన్స్ అనమాట. అంటార్క్టికా క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే దాని పాలినేషియన్ కంట్రీస్ బట్టి చిన్న చిన్న ఐలాండ్స్ అనమాట. పాలినేషియన్ కంట్రీస్ అంటే బుజ్జి ఐలాండ్స్, ఇవి కలిపి 12 టైమ్ జోన్స్. అలా కాకుండా ఓన్లీ మనం లాంగిట్యూడనల్ వైజ్ ఒక కంట్రీ విస్తారణ దాని ఏరియా బట్టి తీసుకుంటే రష్యా హ్యాస్ ది హైయెస్ట్ టైమ్ జోన్స్. ఇది ఫ్రాన్స్ టైమ్ జోన్స్ అంటే పొలిటికల్గా తీసుకుంటే. ఓకే, సో ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది లాంగిట్యూడ్ వైజ్గా అయితే రష్యా, పొలిటికల్గా ఈవెన్ అదర్ కాలనీస్ ఆర్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్ కూడా తీసుకుంటే ఫ్రాన్స్. ఓకే, సో ఇది మన కాన్సెప్ట్ ఆఫ్ టైం తెలియాలంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ బాగా తెలియాలి.